నమస్తేనండి. ఏ ఊరండి? అది అంకంపాలెం అండి. అంకంపాలెం. ఏ కంప్లైంట్తో వచ్చారు నాన్నగారు ఇక్కడ మీరు? నాకు ఒక 5-6 సంవత్సరాల నుంచి సెల్యులైట్ ఉందండి. సెల్యులైటిస్ ఉందండి. అది సంవత్సరానికి 6 నెలలు నన్ను ఎంతో బాధ పెట్టిందండి. చాలా హాస్పిటల్ తిరిగాను. అయితే వాళ్ళు చేసేవారు కానీ మళ్ళీ ఇది మొదలైపోయేదండి. ఆ విధంగా ఉంటూ ఉన్నప్పుడు షుగర్ వల్ల తెలియని రీతిగా నాకు కాలుకి స్టూలు ఇరిగిపోయి అది గుచ్చుకొని కుడి కాలు పిల్లలకి గుచ్చుకొని అది ఇదైపోయి సెప్టిక్ అయిపోయి ఆ విరేలు తీసిస్తారనమాట. అంటే షుగర్ కూడా ఉంది. సో అన్ఫార్చునేట్లీ మీకు అలా అవ్వడం వల్ల లిటిల్ ఫింగర్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చేసి గ్యాంగ్రీన్ వచ్చింది. తీసేశారు రావులపాలెం హాస్పిటల్లో. ఓకేనండి. వేలు తీసేయాలన్నారండి. తీసేసారండి. నెక్స్ట్ తీసేసిన తర్వాత డాక్టర్ గారు అన్నారు ఇంకా లోనికి ఇన్ఫెక్షన్ ఉంది, అది కూడా లోపలికి ఇంకా గుల్ల చేసేసేయాలి, లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేయాలి. నేనే కాదు ఇంకా 3 డాక్టర్లు కావాలి, బీపీ ఈ మత్తు ఇచ్చే డాక్టర్ కావాలి, కిడ్నీ డాక్టర్ ఉండాలి, ఆ తర్వాత మరి ఇంకా 2-3 డాక్టర్లు అవసరం ఉంటుంది, హార్ట్ డాక్టర్ ఉండాలి అని చెప్పని అన్నారని భయం వేసి మేము ఏం చేసామంటే అప్పుడు మాకు మా చిన్న అబ్బాయి ద్వారా ఇలాగ మాస్టర్ గారిని ఒక ఆయన అడిగితే చెప్పారండి, ఇలాగా ఆకుపంచర్ డాక్టర్ గారు ఉన్నారు, మీరు అక్కడికి వెళ్తే బాగుంటుంది మారుంటుంది అని చెప్పని ఆయనతో మా చిన్న అబ్బాయితో చెప్పారండి. చెప్తే అప్పుడు మా అబ్బాయి వచ్చి చెప్పాడు, అది వెళ్దాం నాన్నగారు అంటే సరే బాబు వెళ్దామని చెప్పన్నామండి. అప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికి మీ కండిషన్ ఎలా ఉందండి? అప్పటికి నడవలేని పరిస్థితి 2 మనుషులు ఎత్తుకుని తీసుకెళ్ళాలండి. అప్పుడు ఎందుకని నడవలేకపోయేవారండి? ఆ కాలు గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి నడవలేకపోతుంటే అప్పుడు ఎక్కడి వరకు ఇబ్బంది ఉందండి మీకు? అప్పుడు ఈ కాలంతా కూడా నొప్పి బాధ అండి. అసలు అడుగు వేయలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో నన్ను 2 పట్టుకుని వెళ్ళవలసి వచ్చేదండి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు బాబు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నన్ను చాలా ఇదిగా తీసుకొచ్చారండి, మోసుకొచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని దయ వల్ల 3వ రోజుకి నాకు రిలీఫ్ ఇచ్చిందండి. అప్పటి నుంచి కొంచెం నడవటం, అడుగులు వేయటం ప్రారంభించాను. 3 నెలలు వాడేటప్పటికి నాకు చాలా రిలీఫ్ ఇచ్చిందండి. వచ్చి మీరు 3 నెలలు అయిందండి. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే ఎంతవరకు తగ్గి ఉండొచ్చండి? 100లో 70% వరకు తగ్గింది. మీరు బాగా నడవగలుగుతున్నారా? ఇప్పుడు నేను ఒక్కనే నడవగలుగుతున్నారు. షుగర్ లెవెల్స్ అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయండి? షుగర్ లెవెల్స్ కూడా తగ్గినాయండి. అప్పుడు 500 ఉండేది. 500 ఒకసారి పెరిగిపోయేదండి, ఒక్కోసారి డౌన్ అయిపోయేదండి. కామ్ కంట్రోల్గా ఉండేదండి. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్కి కూడా కంట్రోల్ అయింది. షుగర్ ఇన్సులిన్ వాడేవారు, టాబ్లెట్స్ వాడేవారు, అయినా కూడా మీకు 500 అటు ఇటులో ఉండేదండి. ఇప్పుడు మీకు ఇన్సులిన్ లేకుండా ఇప్పుడు కంట్రోల్గా ఉంది. నడవగలుగుతున్నారు, చక్కగా తినగలుగుతున్నారు. అప్పుడు గ్యాస్ టాబ్లెట్లు వేసుకున్నామండి, యూరిన్ టాబ్లెట్లు వేసుకున్నామండి. యూరిన్ రావడానికి టాబ్లెట్ అండి, గ్యాస్ కి టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ అండి, బీపీకి టాబ్లెట్. అవన్నీ బీపీకి మానేసానండి, యూరిన్ కి మానేసానండి, గ్యాస్ కి మానేసానండి, ఇవి మానేసానండి. ఇప్పుడు ఓన్లీ షుగర్కే మాత్రమే టాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఇన్సులిన్ మానేసానండి. క్రియేటినైన్ కూడా తగ్గిందండి. అప్పుడు నాకు చాలా 2.6 అలాగ ఉండేది. 2.6 వరకు ఉండేదండి. ఇప్పుడు 1.2కి వచ్చింది. యూరిన్ కూడా బాగానే పాస్ అవుతుంది. యూరిన్కి అసలు ఇంకేం లేదండి, చక్కగా యూరిన్ బాగా అవుతుందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. నమస్తే అండి.